తెలంగాణలో ఆడవాళ్లకు బస్ ఛార్జీ ఫ్రీ ఇవ్వడం వల్ల ఆటో డ్రైవర్లు దయనీయ స్థితిలో ఉన్నారు. మరి వీళ్ళు ఏ విధంగా ఆటోని రన్ చేయగలుగుతారు హైదరాబాద్లో అనే దాని గురించి చెప్తాను. దీనివల్ల ఆటో కంపెనీలు కూడా వ్యాపారం అనేది పడిపోయింది. సో రేటు కూడా తగ్గే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఏ విధంగా ఉండబోతుంది? తెలంగాణలో ఊబర్తో పాటు ర్యాపిడో కూడా ఆటో డ్రైవర్కి కనెక్ట్ అయి ఉంది. వాళ్ళ కంపెనీ నుంచి ఏమైనా ఆర్థిక సాయం ఆటో డ్రైవర్కి అందిస్తుందా అనే అంశాలపైన ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి ఫ్రీ సర్వీస్ అనేది ముందుగా కర్ణాటకలోని మనకి ఒక సీఎం గారు ప్రకటించారు. గెలుపు ఓటముల కోసం ఈ విధంగా స్పందించడంతో కర్ణాటకలో బెంగళూరు అనేది ఇది అమల్లోకి వచ్చింది. అక్కడ కూడా ఆటో డ్రైవర్లు ఉన్నారు, కానీ అక్కడ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు. కారణం ఏంటంటే హైదరాబాద్ కంటే కూడా బెంగళూరు అనేది చాలా పెద్ద సిటీ. టీ కంపెనీలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా బస్ ఛార్జీ మీద బాగుడికి వాళ్ళ ప్రయాణం చేసుకోవాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అక్కడ టూరిజం కూడా చాలా ఎక్కువ అనేది బెంగళూరు ఉంటుంది. దీనివల్ల ప్రతి గల్లీకి వీధిలోకి బస్సు అయితే వెళ్ళదు. అలాగని ప్రతి బస్సులోకి ఎక్కువ మంది ఎక్కించుకోవడం కూడా చాలా సాధ్యపడదు. ఎందుకంటే ఆ ఫ్రీ అనే ఆప్షన్ ఉండడం వల్ల ప్రయాణంలో అన్నింటికి కూడా ఆడవాళ్ళు బస్సు ఎక్కడం అనేది కష్టం. ప్రతి చోటకి గల్లీకి తిరిగేదైతే ఒక ఆటో మాత్రం ఉంటుంది. అక్కడ టూరిజం అలాగే ఐటీ శాఖలు ఉండడం వల్ల ఎక్కువగా వాళ్ళకి ఇబ్బంది అయితే ఆటో డ్రైవర్లకి అయితే రాలేదు. అయితే తెలంగాణ కనుక చూసినట్లయితే బెంగళూరు కంటే తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం. ఇది టూరిజం కూడా బాగానే ఉంటుంది. అలాగే ఇక్కడ ఐటీ శాఖలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి బెంగళూరుతో పోలిస్తే. అయితే ఫ్రీ బస్ ఛార్జీ వల్ల అనేది లేడీస్ వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. ఇది 50 కిలోమీటర్ల వరకు ఎక్కడికైనా వాళ్ళు ప్రయాణం చేయొచ్చు ఫ్రీగా. అలా అని వాళ్ళు ఉన్న చోటకైతే బస్సు అయితే రాదు కదా. కంపల్సరీ ఊబర్, ఓలా అనేది ర్యాపిడో అని కూడా బుక్ చేసుకోవడం అవసరం ఉంటుంది. అలాగే సొంతంగా ఆటో కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. దీని ద్వారా వాళ్ళు డిమాండ్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంది ఆటో డ్రైవర్లకి. 2022 బెంగళూరు టూరిజం వచ్చిన ఆదాయం 10,000 కోట్ల నుంచి 12,000 కోట్ల వరకు. అలాగే హైదరాబాద్ అయితే 9 నుంచి 11,000 కోట్ల వరకు ఆదాయం అనేది 2022లో వచ్చింది. సో టూరిజం వల్ల ఇక ప్రయాణం చేయడం వల్ల కూడా చాలామంది ఎక్కువగా ఆటో డ్రైవర్లు లాభం పడుతున్నారు. దీనివల్ల ఫ్రీ సర్వీస్ ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అయితే బెంగళూరులో లేదు. హైదరాబాద్లో కూడా ఇదే వర్తిస్తుంది. ఒకవేళ ఆటో డ్రైవర్లకి కొంతమందికి ఇబ్బంది కలిగే అవకాశం అయితే సిటీలో ఉండొచ్చు. ఎందుకంటే అయితే చాలామంది లేడీస్ కూడా ఫ్రీగా ప్రయాణం చేయడం వల్ల ఇబ్బంది అనేది కొంచెం ఆటో డ్రైవర్లకి అయితే కలిగే అవకాశం ఉంది. అలాగని లాభం కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గల్లీలో ఆటో తిరుగుతుంది కానీ బస్సు అయితే తిరగదు. వాళ్ళు కావాల్సిన చోటుకి ప్రయాణం చేయాలనుకుంటే కంపల్సరీ ఆటో అయితే ఎక్కాల్సి ఉంటుంది. దీనివల్ల ఆటో డ్రైవర్లు కూడా రేటు పెంచే అవకాశం కూడా ఉంది. ఇక ర్యాపిడో, ఊబర్ కనుక ఆటోలో ప్రయాణంగా చూసుకుంటే ఒకవేళ ప్రజలు ఆటోలో ఎక్కడానికి ఇష్టపడకపోతే కంపల్సరీ వాళ్ళ కంపెనీల నుంచి ఈ ఆటోలకు ఎప్పుడు మాదిరిగానే ప్రయాణం అయితే జరిగే అవకాశం ఉంది. ఏంటంటే ప్రయాణంలో ఆటోలో మనుషులు ఎక్కకపోయినా కూడా సరుకు రవాణా అనేది ర్యాపిడో ఎప్పటి నుంచో ఉన్నది. ర్యాపిడోలో ఉన్న సరుకు అనేది వస్తువులు ఎక్కువగా ఉంటే వాళ్ళ ఒక సూపర్ మార్కెట్ నుంచి ఇంటికి చేర్చుకునే అవకాశంలో కంపల్సరీ ఆటో మీద ప్రయాణం అయితే జరుగుతుంది. ఇది మనుషులు రావట్లేదు. మెటీరియల్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. అలాగే ఆన్లైన్లోనే వాళ్ళ ఇంటికి చేరుస్తారు ర్యాపిడో. అక్కడ ఆ విధంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ప్రజలు ఎక్కకపోయినా కంపల్సరీ ర్యాపిడో వల్ల ఉపకారం అయితే ఆటో డ్రైవర్లకి ఉంటుంది. ఇదే ఆటోలో ప్యాసింజర్లు కనుక ప్రయాణం చేసినట్లయితే ఒక 100 రూపాయలు కంపెనీ వాడికి, ఇంకొక 100 రూపాయలు ఆటో డ్రైవర్కి లాభదాయకంగా మిగిలే అవకాశం ఉండేది. ఇప్పుడు కొంచెం డల్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సిటీ వరకు బాగానే ఉంది. మరి పల్లెటూరులో పరిస్థితి ఏంటి? పల్లెటూరులో ప్రతి బస్సు కూడా ఫ్రీ అవ్వచ్చు, కానీ ప్రతి టైంకి అయితే బస్సు అందుబాటులో ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు కంపల్సరీ ప్రజలు అనేది లేడీస్ అయినా మగవాళ్ళైనా ఆటో అయితే ఎక్కాల్సి ఉంటుంది. అప్పుడు గిరాకీ ఆటో డ్రైవర్లకి ఎక్కువగా పెంచే అవకాశం కూడా ఉంది. మరో విధంగా చూసినా కూడా బస్ స్టాప్లో ఆటో డ్రైవర్లకి ఆటోలు బస్ స్టాప్లో చేర్చే అవకాశం అయితే లేదు. ఇకపైన ఇప్పుడు ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బస్సు డిపోలో ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ అనడం వల్ల ప్రతి ఒక్కరు ఆ బస్సు ఎక్కితే ప్రయాణం చేయడం కష్టం అవుతుంది. ఎందుకంటే బస్సులు ఖాళీగా ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు ఆటో డ్రైవర్లు కంపల్సరీ బస్ స్టాండ్లోకి వెళ్ళి కూడా ఆటో డ్రైవర్లు పికప్ చేసుకుని డ్రాప్ చేసుకునే అవకాశం కూడా ఉండబోవచ్చు అని కూడా తెలంగాణలో అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకో విధంగా చెప్పుకుంటే ఈ ఫ్రీ ఆప్షన్ వల్ల చాలామంది బస్సు ఎక్కడం వల్ల బస్సులో ప్రయాణం ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే 1/1 మినిమం ఛార్జీ అనేది ఫ్రీగా ఉండడం వల్ల బస్సులో లిమిట్ అనేది ఉంటుంది. అంటే డ్రైవర్తో క్లీనర్తో పోల్చుకుంటే 60 మందికి అది ప్రయాణం అవకాశం ఉంది. కానీ ఫ్రీ అనడం వల్ల చాలామంది ఎక్కువగా ప్రయాణం చేస్తే బస్సులో నలిగిపోయి ఒత్తిడి తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మరో విధంగా బస్సు ప్రయాణంలో ఎక్కువ ట్రిప్పులు వేయడం వల్ల బస్ డ్రైవర్కి కండక్టర్ కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల ప్రమాదాలు, అనారోగ్యాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మరో విధంగా ఈ ఆఫర్ల వల్ల ఆటోలు కొత్తగా తయారు చేసే కంపెనీలు అంటే అప్పి, మెగా, బజాజ్ ఇలాగ ఆల్పా ఏదైనా సరే కంపెనీలు తయారు చేసే ఆటోలు ఆదాయాన్ని కోల్పోయే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆటో కొత్తది తీసుకునే అవకాశం అయితే ఇకపైన ఉండకపోవచ్చు. అలాగని ఆ కంపెనీలకు ఉండే డిమాండ్ తగ్గించుకునే అవకాశం కూడా వాళ్ళకి లేకపోలేదు. దానివల్ల ఆటో రేట్ అనేది తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎంతవరకు అంటే 50,000 నుంచి 1,00,000 రూపాయల మధ్యలో కంపల్సరీ రేట్ అయితే తగ్గుద్ది. అంటే ఇంచుమించు 1,00,000 రూపాయలు తగ్గినా కూడా
మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీనివల్ల డీజిల్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. నిజమే, క్రూడ్ ఆయిల్ ఉత్పత్తులు దేశంలో ఎప్పుడూ తగ్గాయి. కానీ కొన్ని రాష్ట్రాల్లో వాటి గురించి తెలియక, ప్రజలు ఇంకేమంటాం లేదని తెలియక రేట్లు అదే విధంగా ఉంచుతున్నారు, పెంచుకుని పోతున్నారు. కానీ యాక్చువల్గా కంపల్సరీ అయితే రేట్లు అయితే ఎప్పుడూ తగ్గినాయి. ఇండియాలో మనకి తెలుగు రాష్ట్రాల్లో కంపల్సరీ వాటి గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఎవరి దారి వాళ్ళది, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదన్నట్టు ఎవరు ఏమంటలేదు, ధర్నాలు చేయట్లేదు. సో రేట్ అయితే ఆ విధంగా ఉంది. క్రూడ్ ఆయిల్ రేట్ ఎప్పుడో తగ్గింది. క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గితే డీజిల్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి తగ్గించడం లేదు. ఇలాంటి ఫ్రీ ఆఫర్లు ఇచ్చినప్పుడు లాభం చూసుకునే వాళ్ళకంటే కూడా నష్టపోయే వాళ్ళు చాలామంది ఎక్కువ ఉంటారు. మరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది ప్రభుత్వాలు. అంటే ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న మనుషులకి పింఛన్ నెల నెల ఎలాగిస్తుందో, అలాగే ఫ్రీ ఆప్షన్ ఇచ్చినందుకు కంపల్సరీ నష్టపోతున్న ఆటో డ్రైవర్లకు కూడా నెల నెల పింఛన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అది మినిమం 5,000 రూపాయల పైనుంచి ఉండాల్సింది. ఆల్రెడీ మన హైదరాబాద్లో రోజుకి 4 కోట్ల రూపాయలు రవాణా సేవకు సంబంధించిన ఆర్టీసీకి సంబంధించిన లాస్ అనేది ఫేస్ అవుతుంది. ఇప్పుడు పింఛన్ డబ్బులు కనుక ఇచ్చినట్లయితే మరింత డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వం మీద భారం పడుతుంది, ప్రభుత్వం ప్రజల మీద భారం వేస్తుంది. 2022లో కర్ణాటకలో గెలిచిన పదంగానే సీఎం చెప్పినట్టుగా ఫ్రీ ఛార్జ్ అనేది ఇవ్వడం జరిగింది. 2023లో హైదరాబాద్లో కూడా రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత ఆడవాళ్ళకు ఫ్రీ బస్ అనేది ఇవ్వడం జరిగింది. మరి 2024 నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ ఆప్షన్ లేకపోలేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు పెట్టిన మీటింగ్లో కూడా ఎందుకంటే ఆడవాళ్ళకి కంపల్సరీ ఫ్రీగా బస్ ఛార్జ్ అనేది ఇవ్వడం జరుగుతుందని గత ఎన్నికలకు ముందే ఈయన వాగ్దానం చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు. మరి అలా చేస్తే ఏంటి పరిస్థితి? ఇప్పుడు పడుతున్న ఇబ్బందులే ఆంధ్రప్రదేశ్లో చాలామంది అణుగుమణిగి అప్పుల పాలయ్యి ఉన్నారు. ఆటో డ్రైవర్లు మరీ హీనమైన వ్యక్తులు కూడా బతికే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మినిమం ఛార్జీ 10 రూపాయల నుంచే స్టార్ట్ అవుతుంది. 10 రూపాయలు అంటే మినిమం 10 కిలోమీటర్ల వరకు లోపే 10-20 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వరు. దానివల్ల వాళ్ళకి ట్రావెల్ ఛార్జింగ్ కూడా డైలీ డబ్బులు అయితే రావు. సో సిటీలో అయితే అలా కాదు, మినిమం ఛార్జీ 40 రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. ఎక్కి దిగితే చాలు కంపల్సరీ 40 రూపాయలు అనేది ఛార్జ్ చేస్తారు కొన్ని ఏరియాలో. కానీ పల్లెటూరులో అలాగే ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ విధంగా లేదు. ఎందుకంటే వాళ్ళకి ఛార్జెస్ అనేది తక్కువగానే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ అంతా కూడా అప్పుల్లోనే ఉంది. ప్రజెంట్ వీళ్ళు చెప్పిన ఈ పథకాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టినట్లయితే ఓటు వేయడానికి కూడా చాలామంది ఆలోచించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా ఆటో గురించే కాదు, ప్రజల గురించి కూడా ఆలోచించాలి. ఫ్రీగా ఏదైనా వచ్చినా కూడా తీసుకోకపోవడం మంచిది. ఫ్రీ అనేది ఫ్రీ కాదు, అది అప్పుతో సమానం. అప్పు చక్రవడ్డీతో సమానంగా అవుతుంది. అప్పు తీర్చడానికంటే చక్రవడ్డీ కట్టడం ఎక్కువ అవుతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో వీడియోని అయితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.